హలో హాయ్ నమస్తే అందరికీ. ఈరోజు ఈ వీడియోలో మన ఆధార్ కార్డ్ని మన మొబైల్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. మనం మీ సేవకి ఆన్లైన్ సెంటర్కి వెళ్ళి మన ఆధార్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మనమే మన ఫోన్లోనే మన ఆధార్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అది ఎలా అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ముందుగా క్రోమ్లోకి వెళ్ళి ఉదయ్ అని కొట్టండి. ఉదయ్ UIDEI ఉదయ్ కొట్టండి. ఫస్ట్ వచ్చే వెబ్ని క్లిక్ చేయండి. ఉదయాన్ని కొట్టినప్పుడు ఈ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అప్పుడు ఫస్ట్ ఓపెన్ అయి ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు ఇక్కడ మనం లాంగ్వేజ్ ఏదైనా ఎంచుకోవచ్చండి. మీకు ఏ లాంగ్వేజ్ అయితే మీరు చదవగలరు అనేది మీకు అనిపిస్తుందో ఆ లాంగ్వేజ్ని చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఇంగ్లీష్లో చేసుకోవచ్చు, హిందీలో చేసుకోవచ్చు, మన తెలుగు భాషలో కూడా మనం చేసుకోవచ్చు అండి. ఇలా ఏ భాషలో అయినా సరే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇంగ్లీష్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. వెల్కమ్ అనేది వచ్చేస్తుంది. అట్లా ఈ విధంగా చూపిస్తుంది. అలా మనం చేసేటప్పుడు ఈ విధమైన పేజ్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. అప్పుడు మన కింద స్క్రోల్ చేయగానే ఇక్కడ మనకు మన ఆధార్ కార్డ్ సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ ఇస్తుంది. అంటే మీరు కొత్తగా అప్డేట్ చేయించుకున్నారు, లేకుంటే మీరు సెంటర్కి పోయి చేసుకుంటే చెక్ ఆధార్ అప్డేట్ స్టేటస్ అనేది కూడా చూసుకోవచ్చండి. ఇక్కడ మనం ఇప్పుడు దేనికి వచ్చామంటే దీంట్లో మనకు ఆధార్కి సంబంధించిన ప్రతి ఒక్క సర్వీస్ అనేది ఉంటుందండి. మన మొబైల్ ద్వారానే అన్నీ చేసుకోవచ్చు. మనం ఫిజికల్ కార్డ్ కూడా PVC కార్డ్ చిన్న కార్డు ఉంటుంది, అది కూడా మనం చేసుకోవచ్చండి. ఇక్కడ ఉంది ఆధార్ PVC కార్డ్. దీని ద్వారా కూడా మనం ఆర్డర్ చేసుకోవచ్చండి. మన ఆధార్ స్టేటస్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మనం ఇప్పుడు డౌన్లోడ్ ఆధార్ని క్లిక్ చేస్తున్నాం. మనకు ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలి కదా. మన ఆధార్ కార్డు ఎవరు సాయం లేకుండా మన ఓన్గా మనం చేసుకోవచ్చు. కాబట్టి డౌన్లోడ్ ఆధార్ని క్లిక్ చేయండి. దానికి ఎవరు అవసరం లేదు. దాని తర్వాత ఈ విధమైన పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు 2 ఆప్షన్లు ఇస్తుందండి. ఒకటి వెబ్లోనే మనం చేసుకోవచ్చు, లేదా మనం యాప్ డౌన్లోడ్ చేసుకున్నా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ యూజర్ ఆధార్ యాప్ అనేది దాని ద్వారా కూడా మనం చేసుకోవచ్చు అండి. యాప్ ద్వారా అయినా చేసుకోవచ్చు. మన యాప్ ఎందుకు, మన ఫోన్లో స్టోరేజ్ ఎక్కువైపోద్ది ఇది అనే ఫీలింగ్ ఉంటే ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఆన్లైన్లో చేసుకోవాలంటే కంటిన్యూ వెబ్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ వెబ్ అనేది ఓపెన్ అవుతుంది కదండి. ఇక్కడ మనకు 4 ఆప్షన్ అనేది ఇస్తుంది. ఒకటి ఆధార్ కార్డ్ నెంబర్. ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ చేసి దాని తర్వాత క్యాప్చర్ కోడ్ని ఎంటర్ చేసిన తర్వాత సెండ్ OTP అనేది వస్తుంది కదా. మీ ఆధార్ కార్డ్కి ఏ నెంబర్ అయితే లింక్ ఉంటుందో ఆ లింక్ ఉన్న నెంబర్కి అనేది OTP అనేది వస్తుందండి. ఆ OTP అనేది ఎంటర్ చేయాలి. అది ఎట్లా ఇప్పుడు మిగతా స్టెప్ చూపిస్తాను. సెకండ్ ఎన్విరాన్మెంటల్ ID నెంబర్. ఇది ఏంటి అంటే మనము ఆన్లైన్ సెంటర్కి పోయి మనం చేయించుకుంటాం కదా అండి. కొత్త ఆధార్ కార్డ్ కానీ లేదా మన కరెక్షన్ అయినా కానీ చేయించుకుంటాం కదా. అక్కడ పైన మనకు ఎన్విరాన్మెంట్ నెంబర్ అనేది ఒకటి ఉంటుందండి. అదే మనకు అప్డేట్ అయిందా లేదా మనది చూసుకోవచ్చు అనేది మన స్టేటస్ని చూసుకోవచ్చు అండి. దీని ద్వారా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీని ద్వారా ఆ నెంబర్ని వేసి మనం చేసుకోవచ్చు. ఏ డేటు టైం మనం ఎప్పుడు చేసామనేది కూడా ఎంటర్ చేసిన దీంట్లో కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సేమ్ క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత సెండ్ OTP అనేది ఉంటుంది కదా. అది క్లిక్ చేయగానే మన మొబైల్ నెంబర్ ఏదైతే ఆధార్ కార్డుకు లింక్ ఉంటుందో మొబైల్ నెంబర్ దానికి OTP వస్తుంది. అది మాత్రం మస్ట్ అండ్ షుడ్ ఉండాలండి. ఆధార్ కార్డ్ లింక్ అయిన మొబైల్ నెంబర్కి OTP వస్తుంది. సో దాన్ని మీరు రీఛార్జ్ లేకుండా రీఛార్జ్ చేయించుకొని పెట్టుకోవాలి. అది మీ బాధ్యత. సో ఇప్పుడు మనం మన ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేయాలి ఈజీగా. ఇప్పుడు నేను నా నెంబర్ అనేది ఎంటర్ చేస్తానండి. నా ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసినాక ఇక్కడ క్యాప్చర్ కోడ్ అని ఉంటుంది కదండి. క్యాప్చర్ కోడ్ని ఎంటర్ చేయాలి. సెండ్ OTP అనేది ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయాలి.
అప్పుడు మన మొబైల్ నెంబర్ ఏదైతే లింక్ ఉంటుందో ఆ లింక్ ఉన్న మొబైల్కి అనేది ఓటీపీ అనేది వస్తుందండి. ఆ ఓటీపీ ఏంటో కదా మన ఆధార్ కార్డ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఆటోమేటిక్గా అది డౌన్లోడ్ అయిపోతుందండి. ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ మీ ఫీడ్బ్యాక్ మీరు ఇవ్వచ్చు, ఎవరిని ఇష్టము, ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుందండి. అప్పుడు ఏం చేయాల్సిన అవసరమే లేదు. మనకు యాప్లో ఉన్న పైన దాంట్లో అయినా చూసుకోవచ్చు, లేదా మన డౌన్లోడ్లో పోయి కూడా మన దానికి పాస్వర్డ్ అనేది ఉంటుందండి. ఏదైతే మనం ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసిన ఆధార్ కార్డు ఉంటుందో దానికి ఒక పాస్వర్డ్ అనేది ఉంటుంది. ఆ పాస్వర్డ్ ఏమో ఉంటుందండి, మీ పేరు ఇక్కడ అక్కడ ఏముంటుంది అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాడు. ఎగ్జాంపుల్గా చెప్తానండి, ఇఫ్ యువర్ నేమ్ ఈస్ అనీష్ కుమార్ అండ్ యువర్ ఇయర్ ఆఫ్ బర్త్ ఈస్ 1989 దెన్ యువర్ ఈ ఆధార్ పాస్వర్డ్ విల్ బి అనీష్ 1989. మీ ఫస్ట్ నేమ్ ఉంటుంది కదండి, ఫస్ట్ మీ ఇంటి పేరైనా ఉండొచ్చు, మీ పేరైనా ఉండొచ్చు, ఏదైనా 4 వర్డ్స్ ఉంటాయి కదండి. ఇంటి పేరు కానీ మీ పేరు కానీ 4 వర్డ్స్, ఫస్ట్ స్టార్టింగ్ వచ్చే 4 వర్డ్స్. ఆ 4 వర్డ్స్ ప్లస్ మీ డేట్ ఆఫ్ బర్త్లోని మీ సంవత్సరం, అదే మీ పాస్వర్డ్ ఉంటుంది. అదే మన ఆధార్ కార్డు యొక్క పాస్వర్డ్ అనేది ఉంటుందండి. అది అక్కడ ఎంటర్ చేయగానే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు డౌన్లోడ్, ఇప్పుడు ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసాను. ఈ విధంగా డౌన్లోడ్ ఓపెన్ చేసి ఇక్కడ మన పాస్వర్డ్ మన ఆధార్ కార్డులో ఎట్లా ఉంటే ఆ విధంగా క్యాపిటల్లో కొట్టండి అండి, ఎందుకైనా మంచిది. క్యాపిటల్లో కొడితే మంచిది. ఈ విధంగా మన ఆధార్ కార్డు అనేది మాకు వచ్చేస్తుంది. మనం ప్రింట్అవుట్ తీసుకొని కూడా తీసుకోవచ్చు, మన ఫోన్లోనే పెట్టుకొని ఎప్పుడైనా మనం వాడుకోవచ్చు అండి. ఇది సెక్యూర్గా సేఫ్గా ఉంటుంది. దీంట్లో మనకు ఎటువంటి ప్రాబ్లము ఉండదు. మన ఫోన్లోనే ఆధార్ కార్డు ఉంటుంది, మనం మీ సేవలు చేయాల్సిన అవసరం ఉండదు. ఈ విధంగా మన ఆధార్ కార్డుని మనం చూసుకోవచ్చు, అంతే.